తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఎమ్మెల్సీ జాకియా ఖానం, వైసీపీ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ యాదవ్ వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయటం మరియు అభ్యంతరకరమైన చేయటం అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் விடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. వెనక గీతా பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెంకటేశ్వర స్వామి కృపతో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం ఆనందంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా వారు మరింతగా శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం బాగుండి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి సాధించుకునే విధంగా ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ఆ స్వయంగా వెంకటేశ్వర స్వామి కృప ఎప్పుడు వారి సన్నిధిలో వారి దయతో ఈ రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుంది.